నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అల్లూరి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం అదృష్టం. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్న ప్రభుత్వాలు. డబుల్ డయాఫ్రామ్ వాల్ నిర్మించకపోతే భవిష్యత్తులో ప్రమాదం. రాహుల్ గాంధీకి దేశమంతా మద్దతుగా నిలబడుతుంది. కంబాల చెరువు గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నిరసన. స్వతంత్రం నా జన్మ హక్కు అని ఆచరణలో చూపిన వ్యక్తి అల్లూరి సదా ప్రాతస్మరణీయుడు అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. అటువంటి మహనీయుల నుంచి స్ఫూర్తి పొందడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. గురువారం ఉదయం స్థానిక గోదావరి బండిపై ఉన్న శ్రీ అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కలెక్టర్ ప్రశాంతి, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ తదితరులు ఘనంగా నివాళులర్పించారు. బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ అల్లూరి పోరాట స్ఫూర్తి భవిష్యత్తు తరాలకు అందించే విధంగా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగిందన్నారు. మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ అల్లూరి జీవిత చరిత్ర నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్ర స్వాతంత్ర పోరాట చరిత్రలో ప్రప్రథమంగా వినిపించే పేరు అల్లూరి అన్నారు. శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, ఆర్టీఓ టూరిజం జాయింట్ డైరెక్టర్ వి స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి స్వాతంత్ర్య పోరాటం చేసి అసూలు పరిచిన మహానుభావుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 127వ శత జయంతి ఉత్సవాలను ఇవాళ మనం ఘనంగా చేసుకుంటా ఉన్నాం. మన ప్రాంతవాసి తన ఉద్యమాన్ని మన మన్యంలోనే నడిపి బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. ఆనాడు గిరిజనులను దోచుకొని బానిసలుగా చూసిన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రశాంతంగా ఉన్న మన్యంలో వారు చేసిన అరాచకాల మీద పోరాటం చేసి విప్లవీరుడు సీతారామరాజు గారు. ఈరోజు చాలా స్ఫూర్తిదాయకమైన దినం. మనం ప్రతిరోజు కూడా రోజులు వేస్తూనే ఉంటాం, రోజు మనం చేస్తున్న రొటీన్ వర్క్ చేస్తూనే ఉంటాం. కానీ ఆ రోజు ఏదో ఒక గొప్ప వ్యక్తి జన్మదినం కానీ సంస్మరణ దినం కానీ అయినప్పుడు వాళ్ళ ఐడియాలజీని మనందరం కూడా వివిధ రకాల మాధ్యమాల ద్వారా స్మరించుకోవడం జరుగుతుంది. ఆ పర్పస్ కోసమే మనకి గవర్నమెంట్ కూడా ఇలాంటి ప్రత్యేకమైన దినాల్ని స్టేట్ ఫెస్టివల్స్ గా కండక్ట్ చేస్తారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు గురించి ఒకసారి మనం ఆలోచిస్తే మన కళ్ళు మూసుకుంటే మన ఎదుట ఒక యోధుడు కనిపిస్తారు, అలానే ఒక పోరాట పటిమ మనకి కనిపిస్తుంది. అలానే బ్రిటిష్ అప్పుడు అందరూ అనేవారు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని పాలిస్తున్న బ్రిటిష్ ని ఎదిరించిన ఒక యువకుడు కనిపిస్తాడు. అతని పోరాటం హిస్టరీలో చూసుకుంటే ఆయన 26 years కే చనిపోవడం అనేది జరిగింది. కానీ 26 ఏళ్లలో ఇప్పుడు మనం చూసుకుంటే యూత్ 26 ఏళ్లలో ఏం సాధించారు అని అంటే ఇంకా మేము 26 కదా అంటారు. కానీ అది ఆయన కొన్ని వందల సంవత్సరాల వరకు గుర్తించుకొని ఇలాంటి సంస్మరణ దినాలు చేసుకునే విధంగా తన 20 ఏళ్ల జీవితాన్ని సమాజం కోసం అర్పించడం జరిగింది. మరీ ముఖ్యంగా రాజమండ్రి వాసులకైతే ఆయనతో ఒక ప్రత్యక్షమైన సంబంధం ఉంది. ఆయన విద్యాభ్యాసం గాని ఆయన పోరాటం అడ్డతీగల ఇంతకుముందే కమిషనర్ గారు చెప్పి రంపా ప్రాంతాల్లో ఇది జరిగింది. సో మనందరం ఇంకా ఎక్కువగా ఇన్స్పైర్ అవ్వాలి. సో ఆయన నడియాడిన భూమి, ఆయన చదివిన స్కూలు, ఆయన ఐడియాలజీని ప్రత్యక్షంగా పంచుకున్న సమాజం కాబట్టి మనం ఇంకా స్ఫూర్తి చెందాలి. అల్లూరి సీతారాం గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వేదికను అలంకరించినటువంటి పర్యాటక శాఖ మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే నేను నమస్కారం తెలుపుతా ఉన్నాను. సో మనందరం కూడా చాలా నేర్చుకోవాలి అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవితం నుంచి. ఇందాక మనకి ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఆయన చేసినటువంటి త్యాగాలు, ఆయన యొక్క జీవిత చరిత్రని స్మరించుకుంటా కూడా ప్రతిరోజు మనందరం కూడా ముందుకు వెళ్ళాలి. సో ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా టాల్ లీడర్స్ అంటే మన ఫ్రీడమ్ ఫైటర్ ని బ్రిటిషర్స్ ని ఎదిరించి
ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది అల్లూరి సీతారామరాజు. సో అలాంటి వారు మనకి రాజమండ్రిలో ఆయన యొక్క బాల్యాన్ని మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ద టైం మనకి రాజమండ్రిలో కూడా స్పెండ్ చేశారు. అండ్ మెజారిటీ ఆఫ్ ద టైం ఆయన రెబిలియన్స్ అంతా రంపా రెబిలియన్ కానీ మన్యం రెబిలియన్ కానీ ఇవన్నీ కూడా రంపచోడవరం మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాస్ ఎర్స్ట్వెల్ ఈస్ట్ గోదావరి జిల్లా నుంచే ఆయన కార్యకలాపాలు జరిపారు. కాబట్టి మనందరం కూడా ఇంకా చాలా గర్వించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆయన యొక్క జీవిత చరిత్రని మనందరం కూడా ఒక పాఠం కింద నేర్చుకుంటూ ఆయన కోరుకున్నటువంటి భారతదేశాన్ని, ఆయన కోరుకున్నటువంటి న్యాయాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందించడంలో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి తెలియజేస్తాం. భారతదేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించడంలో పోరాటం చేసినటువంటి తొలి పోరాట యోధుడు, మనందరికీ కూడా ప్రాతస్మరణీయులు అయినటువంటి శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ప్రపంచ దేశాల ముందు సగర్వంగా నిలబెట్టినటువంటి మహానుభావులు ఎందరో. వారందరి త్యాగ ఫలితమే ఇవాళ మనం పీలుస్తున్నటువంటి స్వేచ్ఛ వాయువులు. ఇవాళైతే మనం ఆనందంగా మనం ఏం చేయాలి, ఏ రకంగా ఉండాలనేటువంటిది మన స్వంత నిర్ణయాలుగా ఉన్నప్పటికీ ఆ రోజున ఎవ్వరికీ కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు లేనప్పుడు భారతదేశానికి ఒక రకమైనటువంటి బానిస మనస్తత్వం కొనసాగుతున్నటువంటి సమయంలో బానిస సంఖ్యలు తెగ్గొట్టాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించాలనేటువంటి ఆలోచనతోటి మహానుభావులు అందరూ కూడా ఎంతో కృషి చేశారు. అందులో అగ్రగణ్యులుగా చెప్పవలసిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి. ప్రపంచంలో అతిపెద్ద లోతైన పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వంలోని పెద్దలు ఏటీఎంలా వాడుకున్నారని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. గురువారం రాజమహేంద్రవరంలోని రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజ్ ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అన్ని ప్రాజెక్టులు రాతి పొరలపై నిర్మించారని తెలిపారు. 1964లోనే నాగార్జున సాగర్ డ్యాం నిర్మించి విజయం సాధించామని తెలిపారు. డ్యాంలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నిర్విరామంగా నిర్మించిందని వివరించారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వైఫల్యానికి నిర్మాణ సంస్థలు బాధ్యత వహిస్తాయా లేదా ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అని అన్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులలో నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వం నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు అవకతవకలపై హైకోర్టులో పిల్ చేస్తామన్నారు. అలాగే ముందుగా ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైన వారికి ప్యాకేజీ ఇచ్చిన తర్వాతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని కోరారు. రెండు కట్టాలి. ఎందుకు రెండు కట్టాలంటే వచ్చే ప్రవాహం ఎదుర్కొనాలంటే ఫస్ట్ రికమెండేషన్ డయాఫ్రామ్ వాళ్ళు రెండు కట్టాలి. రెండు కట్టాలంటే రెండు కట్టడానికే ప్రారంభించారు రాజశేఖర్ రెడ్డి టైంలో. సీనయ్య కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు రిపోర్ట్ ప్రకారం 2 డయాఫ్రామ్ వాళ్ళు నిర్మించాలి. ఈ డయాఫ్రామ్ వాళ్ళు మధ్య దూరం ఎంత ఉండాలో తెలుసా అండి? రికమెండేషన్స్లో 3 to 5 మీటర్స్. అటేపు ఒక డయాఫ్రామ్ వాళ్ళు, ఇటేపు ఒక డయాఫ్రామ్ వాళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే ఎంత భారీ నీరు వచ్చినా కానీ, ఎంత భారీ ప్రవాహం వచ్చినా కానీ తట్టుకుంటాయి. అది ఫస్ట్ రికమెండేషన్స్. దాని తర్వాత ఆ డయాఫ్రామ్ వాళ్ళని మన ఇంజనీర్లు, ది గ్రేట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంజనీర్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ది గ్రేట్ ఇంజనీర్లు సీతాపతిరావు గారు మొదలుకుని చాలామంది 2 డయాఫ్రామ్ల వాళ్ళు అవసరం లేదు, ఒక డయాఫ్రామ్ వాళ్ళు చాలు. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది. ఖర్చు తగ్గడం ముఖ్యమా లేకపోతే భద్రత ముఖ్యమా? 45 లక్షల ప్రాణాలు ఇటువైపు, నీకు ఖర్చు తగ్గించుకోవడం ఉపయోగం. ఈ రోజున ఏమైంది? డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది. నీకు ఫస్ట్ నుంచే 2 డయాఫ్రామ్ వాళ్ళు కట్టుకున్నట్లయితే మనకి ఈ ప్రమాదం అన్నది వచ్చే పరిస్థితి లేదు. అంత ప్రవాహం వచ్చినా కానీ ఆగేస్తుంది.
ఇప్పుడు మనం మొన్న చంద్రబాబు నాయుడు గారు మనం చూసుకున్నట్లయితే మొన్న ఒక ఏం చేశారంటే ఆయన ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. ఆ శ్వేతపత్రంలో అంటే కాపర్ డ్యాముల నుంచి సీపేజ్ వస్తుంది, వాటిని అరికట్టే చర్యలు తీసుకొని ముందుకు సాగాలి. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది, దాన్ని పునర్నిర్ణయం చేయాలి, కోట్లు అవుతుంది. గైడ్ బండ్ కుంగిపోయింది. ఇదండి ఆయన శ్వేతపత్రంలోని ముఖ్యాంశాలు. ఇది ఇప్పుడు ఆయన శ్వేతపత్రంలో ఆ ముఖ్యాంశాలు అని చెప్తే నేను 2000 ఈ కాపర్ డ్యాములు కట్టకముందు నేను ఏం చెప్పానంటే కాపర్ డ్యామ్తో డేంజర్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన మాజీ హర్ష్ కుమార్. ఎప్పుడో నేను పెట్టాను 2010. మీరు చూడొచ్చు, నా ఫేస్బుక్లో కూడా ఉంటుంది, చూడొచ్చు. కాపర్ డ్యామ్ సీపేజ్ ఎందుకు వస్తుందంటే నిలుపులు మన ఎవరెవరు దీన్ని పర్యవేక్షణలో జరిగినాయంటే PPA పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, CWC సెంట్రల్ వాటర్ కమిషన్, తర్వాత CSMRS సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్, 4 GSI జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, NHPC నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్, CWPRS సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్, DDRP డ్యామ్ డిజైన్ రెవెన్యూ ప్యానెల్, IIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ. వీళ్ళందరూ పర్యవేక్షణలో జరిగినాయి, మామూలు పర్యవేక్షణలో జరగలేదు. ఇంతమంది పర్యవేక్షణలో జరిగిన తర్వాత ఈ రోజున ఈ పోలవరం మీద సరిగ్గా కట్టలేదు అని విదేశీ నిపుణుల్ని తీసుకురావాల్సిన అవసరం అంటే కట్టడంలో లోపమా, కట్టించడంలో లోపమా, కాంట్రాక్టర్లు విఫలమా, ప్రభుత్వాలు విఫలమా? మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం విఫలం కనపడుతుంది, ఇంజనీర్ల విప్లవాలు కనపడుతున్నాయి. అందరూ కలిసి దీన్ని ఒక ATM కింద చూశారు. కాళేశ్వరం కట్టిన తర్వాత తెలంగాణలో కాళేశ్వరం కుంగిపోయిన తర్వాత దాని లోపాలు బయటపడినాయి. దాని మీద ఒక జ్యుడిషియరీ కమిటీ వేసింది. ఇప్పుడు ఆ జ్యుడిషియరీ కమిటీ ఏమి తెలిసాదో ఏమి తెలుసో తెలియని పరిస్థితి ఉంది. ఇలాగ ఇష్టానుసారంగా నిర్మాణ సంస్థలు కట్టుకుని వెళ్ళిపోతే ఈ గైడ్లైన్స్ ప్రకారం కట్టలేకుండా వెళ్తే దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఈ డబ్బు ఎవరిది? ఇది ప్రజల సొమ్ము. కాబట్టి ఈ యొక్క ఎవరైతే నిర్మాణ సంస్థలు ఎవరైతే ఉన్నాయో L&T కానీ, లేకపోతే నవయుగ కానీ, లేదంటే మెగా కృష్ణారెడ్డి కంపెనీ కానీ, వీళ్ళందరూ కూడా దీంట్లో బాధ్యులు ఉంటారు. వీళ్ళ మీద మనం డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కుంగిపోయినాయి కాబట్టి డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ కట్టేయడం అంటే కాదు. ఎందువల్ల ఈ లోపాలు జరిగినాయి, ఎందువల్ల కట్టడం జరిగింది అన్నది మనం ఖచ్చితంగా చెప్పాలి. కాపర్ డ్యాముల నుంచి సీపేజ్ వస్తుంది. నేను చెప్పిన విషయం ఏంటంటే కాపర్ డ్యామ్ నుంచి 45 కిలోమీటర్ల అవతల కైడల్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. అక్కడి నుంచి గోదావరి సుళ్ళు తిరుగుతూ వస్తుంది. మూలంగానే మనకి కచ్చులూతి బోటు ప్రమాదం జరిగింది.
ఆ కచ్చులూరు బోటు ప్రమాదం ఎందుకు జరిగిందంటే గోదావరి సుడు, మీరు అందరికీ గుర్తే ఉండి ఉంటుంది, సుడులు తిరగడం వల్ల గోదావరిలో బోటు ములక, అక్కడ వాళ్ళు ఆఫ్ చేయలేనంత పరిస్థితి. అంటే ఆ సుడులు ఎంతవరకు వెళ్తున్నాయంటే భూ పొరలను ఛేదించుకొని ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాయి. ఏదైతే బాటమ్ ఉంటుందో, బెడ్ ఉంటుందో, రివర్ బెడ్ ఉంటుందో, రివర్ బెడ్ కింద నుంచి కూడా సీపేజ్ వెళ్ళిపోతుంది. ఈవేళ కాపర్ డ్యాములోంచి సీపేజ్ వస్తుందంటే దానికి కారణం అది. దాన్ని ఖచ్చితంగా దానికి ఏం చేస్తే బాగుంటుందన్నది ఆలోచించి కట్టాలి తప్పితే దాన్ని కట్టకుండా వరల్డ్ రికార్డులు లేకపోతే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుల గురించి కట్టేశారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది, ఎందువల్ల కొట్టుకుపోయింది, ఎంత నష్టం, తప్పు కదా. డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయిందంటే డయాఫ్రామ్ వాళ్ళు నువ్వు ఫస్ట్ నుంచి మొదలుపెట్టిందే తప్పు. 2 కట్టడాలు ఉన్నదాన్ని 2 డయాఫ్రామ్లు కట్టాలు ఉన్నాయని మనకు చెప్తున్నాయి. ఫస్ట్ ఇంజనీరింగ్ సంస్థ అదేవిధంగా రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. నేను చెప్పిన ప్రతి మాటకి నా దగ్గర రికార్డు ఉంది. మీరు వచ్చి 1 గంట రూమ్లో కూర్చుంటే ఈ రికార్డులన్నీ వెరిఫై చేస్తాను. ప్రెస్లోకి అన్నీ నేను చూపించలేను కాబట్టి. కాదండి, సీనయ్య కన్స్ట్రక్షన్స్ వాళ్ళు 2 డయాఫామ్లు కట్టాలని ఇచ్చారండి రిపోర్టు. దాని ప్రకారమే మొదలెట్టాలనుకున్నారు. 18లోనో 19లోనో డేట్ కనపట్లేదు కానీ 18 అనుకుంటారు. 6 సంవత్సరాల క్రితం చెప్పింది. పార్లమెంట్ పెట్టారు కదా. తర్వాత డయాఫ్రామ్ వాళ్ళ గురించి మీరు చెప్పారు కదా. సింగిల్ లైన్ ఆర్ 2 లైన్స్ స్పేస్డ్ అబౌట్ 3 to 4 apart can be provided as per the requirements of water, lightness and site conditions. In the latter case, the alluvium contained between the 2 diaphragm walls is also grouted to achieve better water tightness if warranted. If warranted అన్నదాన్ని తీసుకుని సింగిల్ డయాఫ్రామ్ వాల్. దీంట్లో డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ డయాఫ్రామ్ ఫర్ అండర్ సీపేజ్ కంట్రోల్ కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం డయాఫ్రామ్ వాల్ ఎలా కట్టాలి, ఇటువంటి దానికి 2 కట్టాలంటే 2 కట్టనివ్వకుండా ఒకటే కట్టేసి. దిస్ ఈజ్ ది మెయిన్. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది వెస్ట్ గోదావరి అండి, ఇది ఈస్ట్ గోదావరి. ఇక్కడ సరే పునాదులు ఎంతవరకు వెళ్ళినాయి అన్నది మనం చూద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడికి 2 కొండల మధ్య ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ కట్టుకున్న డయాఫ్రామ్ వాళ్ళు కట్టుకుపోయింది. ఇక్కడ సెడిమెంటరీ రాక్స్ తర్వాత ఇవన్నీ ఉంటాయి. ఇకపోతే మనకి నాగార్జున సాగర్ తీసుకున్నాం అనుకోండి, డ్యామ్ ఎక్కడ ఉంటుంది, ఫ్లో ఎక్కడ ఉంటుంది, స్పిల్వే ఎక్కడ ఉంటుంది, అటాచ్ రైట్. కానీ డయాఫ్రామ్ వాల్ మీదకి వాటర్ ఒత్తిడి వచ్చి పడుతుందండి. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత అది ఇలా తిరిగి వచ్చి ఈ స్పిల్వే మించి ఇలా పడుతుంది ఫ్లో. అందువల్ల మొత్తం వాటర్ ఫ్లో అంతా కూడా డయాఫ్రామ్ వాల్ మీద పడుతుంది. అటువంటిప్పుడు డయాఫ్రామ్ వాల్ ఇక్కడోటి పెట్టి మధ్యలో ఎంత గ్రౌండింగ్ చేసి చూసుకున్నట్లయితే ఎవరు చేయలేము. ఇప్పుడు పోతే మెయిన్ డ్యామ్, ఇప్పుడు ఇది గైడ్ బెండ్ మనం ఇది నిర్మించడానికి. కానీ ఇక్కడ చేసిన పని అది. ఇప్పుడు తర్వాత డయాఫ్రామ్ వాల్ ఎవరి హయాంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయింది. మరి దీనికి నష్టం ఎవరు భరించాలి? తర్వాత ఇది
చూద్దాం వాళ్ళ చర్చలు ఏం జరుగుతారు, ఏమో బయటకు వస్తాయి. ఒకప్పుడు ఇద్దరు కూడా ఒక పార్టీలో ఉన్నవాళ్ళు, మరి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఏం బయటకు వస్తాయి చూసిన తర్వాత మనం స్పందిస్తే బాగుంటుంది. లోక్సభలో ఇండియా కూటమి ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీ పట్ల ప్రధాని నరేంద్ర మోదీ కక్షపూరితంగా కుట్రలు కుతంత్రాలతో వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. హిందువుల పట్ల ఆయన మాట్లాడిన మాటలను వక్రీకరించి బీజేపీ పార్టీకి చెందిన కార్యకర్తలను రెచ్చగొట్టి ఆయన దిష్టిబొమ్మలు దహనం చేసేలా ప్రేరేపించడం దారుణమని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ తీరును నిరసిస్తూ స్థానిక కంబాల చెరువు వద్దనున్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు అరిగల అరుణ్ కుమార్, అలాగే నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోవూరి శ్రీనివాస్, బెజవాడ రంగారావు మాట్లాడారు. దేశంలో భిన్న మతాలు వర్గాల సమస్యలను పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రస్తావిస్తూ ఉండడంతో తట్టుకోలేక బీజేపీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం సర్వసాధారణమని, బీజేపీ మాత్రం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలు దహనం చేయించడం సరైన విధానం కాదన్నారు. హిందువులకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ మాట్లాడారంటూ ప్రజలను రెచ్చగొట్టి బీజేపీ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నించి యావత్ దేశమంతా రాహుల్ గాంధీకి మద్దతుగా ఆయన వెంట నడుస్తామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ప్రజల మనిషిని, సామాన్యుడిగా ఆయన ప్రజల వెంట నిలబడతారన్నారు. ఆయన త్వరలో దేశానికి ప్రధాని కావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కిషోర్ కుమార్ జైన్, చామర్తి లీలావతి, బత్తిన చంద్రరావు, ఎజ్జరౌతు, సత్యనారాయణ, బండారు వెంకన్న, పట్నాల శ్రీనివాసరావు, సత్యనారాయణరాజు, ఐల శేషగిరి, యాళ్ల మాచరయ్య, అబ్బులు, సత్యప్రసాద్, మండా రాజు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీని అవమానించిన బీజేపీ, రాహుల్ గాంధీని అవమానించిన బీజేపీ, మోడీ దానిని తట్టుకోలేనటువంటి మోడీ గారు ఈ రకమైన దుశ్చర్యకు పాల్పడడం క్షమించరాని నేరం. ఈ రకంగా చూస్తే మోడీ గారు నోట్ల రద్దు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక జాతీయ సంపదలను ప్రైవేటీకరణ చేసి అన్ఎంప్లాయ్మెంట్ ని పెంచి అనేక వర్గాలకు అనేక ఇబ్బందులు కలిగజేసి ఈ రోజున ఆయన నీతి కబుర్లు చెప్తూ ఉన్నాడు. దీన్ని అందరం ఖండించాల్సిన అవసరం ఉంది. వయసున్న నాయకుడిని పిల్లవాడు అంటూ మీరు ఎటకారం చేశారు. మరి మా కార్యంతా మీ దిష్టి బొమ్మలు ఏం చేయాలో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. కానీ మేము కాంగ్రెస్ పార్టీ పద్ధతి గల వ్యక్తులం, సైనికులం, కాంగ్రెస్ పార్టీ నిబద్ధత గల సైనికులం. మా రాహుల్ గాంధీ గారు కూడా మంచిని ప్రోత్సహిస్తారు తప్ప చెడుని ప్రోత్సహించారు. కాబట్టి మేము శాంతియుతంగానే మా నిరసన తెలియజేస్తున్నాం. ఆలోచన దేశంలో ఉద్యమంలోంచి కాంగ్రెస్ పార్టీ పుట్టింది, జాతీయ ఉద్యమంలోని. ఈ పార్టీలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. అలా ఆర్ఎస్ఎస్కి జాతీయ ఉద్యమానికి సంబంధం లేని పార్టీలు వాళ్ళు పార్టీలు వాళ్ళు బతుకుతూ కోసం తప్పలేదు. కానీ దేశం కోసం ప్రాణాలు దారిపోసిన రాహుల్ గాంధీ కుటుంబం మీద పడటం చాలా తప్పని విషయం. అది ఇందిరాగాంధీ దేశ పెద్దల కోసం పోయింది, రాజీవ్ గాంధీ దేశ పెద్దల కోసం. అలాంటి ఫ్యామిలీలో పుట్టిన ఆయన్ని ఏదో చేయాలి, కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలనుకుంటున్నారు. అది ఎవరి తరం కాదు. సూర్యచంద్రులు ఉన్నంతసేపు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వెనకాల జనం ఉంటారు. జరిగినటువంటి బీజేపీ యొక్క విషపూరిత కుట్రలు ఈ దేశాన్ని ప్రజాస్వామ్యంగా, లౌకికవాదంగా, మత సామరస్యంగా పెట్టి ఈ రోజున ప్రజలందరూ కూడా ఒకే దీని మీద ఉన్నటువంటి ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ రోజున పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటలను మోడీ బీజేపీ వక్రీకరించి హిందూ వ్యతిరేక మాటలుగా చిత్రీకరించి రాహుల్ గాంధీ గారి విగ్రహాలు దిష్టి బొమ్మల్ని తగలబెట్టే విధంగా ఈ బీజేపీ కుట్రపూరిత
విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈ రోజున సర్వమత సమ్మేళనం లౌకికవాద ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్. ఇలాంటి కాంగ్రెస్ మాటల్ని, రాహుల్ గాంధీ గారి మాటల్ని వక్రీకరించడం బీజేపీ యొక్క దుశ్చర్యగా మేము దీన్ని చూస్తా ఉన్నాం. తెలియజేస్తూ దానిలో భాగంగా హిందువులంటే అహింసావాదులు, హింసకు వ్యతిరేకం అనే అర్థం వచ్చే విధంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడటం జరిగింది. కానీ మోడీ ప్రభుత్వం ఆ మాటలను వక్రీకరిస్తూ హిందువులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసి రాహుల్ గాంధీ గారిని దిష్టిబొమ్మని దగ్ధం చేసే విధంగా మోడీ గారు ప్రేరేపించడం జరిగింది. ఆ వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నాం. బీజేపీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని ఖండిస్తూ ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ మరియు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. మోడీ గారు రాజ్యాంగానికి కట్టుబడి కానీ ఎప్పుడు కూడా రోజు రోజుకి పెరిగిపోతున్న నిత్యావసర ధరల విషయంలో రాహుల్ గాంధీ గారి విషయంలో మాత్రమే ఎప్పుడూ కూడా చాలా ప్రజల మనిషి, సామాన్యుల మనిషి, ప్రజలంతా గమతం ఖాయం. బీజేపీ ప్రభుత్వం ఏవైతే కుట్రలు చేస్తున్నారో వాటన్నిటిని తిప్పుకోవడానికి రాహుల్ గాంధీ గారు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ కేడర్ అంతా కూడా ఆయన పరుస్తున్నాం, ఆయన వెనకే ఉన్నాం. రాహుల్ గాంధీ గారు హిందువులకు కానీ ముస్లింలకు కానీ మైనారిటీలకు కానీ వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే సర్వమతాలతో కూడిన పార్టీ. అటువంటి మా కాంగ్రెస్ విపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు దేశంలో ఉన్నటువంటి భిన్న మతాలు, భిన్న వర్గాల వారికి సంబంధించిన అనేక సమస్యలను లేవనెత్తుతూ ఆయా వర్గాలు ప్రదర్శిస్తున్నటువంటి జులుమును మాట్లాడినందుకు గాను పూరితో బీజేపీ ఎగదోసి ప్రోద్బలం చేసి మా రాహుల్ గాంధీ గారి యొక్క దిశబం అయ్యా 70 సంవత్సరాల పార్టీ దేశాన్ని పాలించింది. అన్ని వర్గాల వారిని ప్రాంతీయ తత్వము లేకుండా కలిసికట్టుగా అందరి యొక్క క్షేమం కోరి మేము పరిపాలన అందించడం జరిగింది. అటువంటి కాంగ్రెస్ పార్టీపై బురద జల్లాలనే దురుద్దేశంతో మోడీ గారు మా రాహుల్ గాంధీ గారిని హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పడం చాలా తప్పు. మీ పబ్బం గడుపుకోవడానికి మా రాహుల్ గాంధీ వారిపై లేనిపోని అభాండాలు వేస్తూ మీ కేడర్ని రెచ్చగొట్టి ప్రజాస్వామ్యాన్ని స్ఫూర్తికి విరుద్ధంగా మీరు విమర్శ చేసినందుకు గాను మా నాయకుడి యొక్క దిష్టి బొమ్మలను దానం చేయటం ఎంతవరకు సమంజసమో ఆలోచన చేసుకోండి. మేము చెప్తున్నాం, రాహుల్ గాంధీ వెనుక యావత్ భారతదేశం మేమంతా ఉన్నాం. ఆయనకు అండగా మేము ఎప్పుడూ కూడా ఆయన్ని మద్దతు ఇస్తూ ఆయన కోసం ఏ త్యాగాలకైనా సిద్ధంగా మేము ముందుంటామని తెలియజేసుకుంటూ, అలాగే ప్రజాస్వామ్య తమ పార్టీ ఇంకా అధికారంలోనే ఉంది, తానింకా ఎంపీగానే ఉన్నానన్న భ్రమలోనే మాజీ ఎంపీ మార్గాని భారతరాం బతికేస్తున్నాడని రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ ఎద్దేవా చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో 72,000 మంది వ్యతిరేకించిన మాజీ ఎంపీ భారతరాంకు బుద్ధి రాలేదన్నారు. వైకాపా 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారం ఉంది కదా అని దారుణాలు చేసింది ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. అందుకే ఈ ఎన్నికలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. సంస్కృతి సంప్రదాయాలకు విలువలకు గౌరవం ఇచ్చే పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమేనని, అందుకే మోరంపూడి ఫ్లైఓవర్ వంతెనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన శంకుస్థాపన చేయగా వైకాపా వారు తొలగించిన శిలాఫలకంతో పాటు వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ చేసిన శంకుస్థాపన శిలాఫలకాన్ని రెండు ఒకే చోట ఏర్పాటు చేయించిన గౌరవం ఇచ్చిన ఘనత మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసులకే దక్కిందన్నారు.
బయట తిరిగేందుకు మాజీ ఎంపీ భరత్రామ్కే దికానా లేదు. ఇక మిగిలిన వారి పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఏ విషయంలోనైనా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని దాస్యం ప్రసాద్ అన్నారు. మీడియా సమావేశంలో ఎస్ఎస్ఎల్ నగర కమిటీ ఉపాధ్యక్షులు బూరా రమణ, మైనార్టీ సెల్ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బషీర్, 48వ డివిజన్ ఇన్ఛార్జ్ కానేటి ప్రభుదాస్, సలాది ఆనంద్, జనసేన నాయకులు లోపరాజు, అరుణ్ కుమార్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. భరత్రామ ఆడిచ్చమన్నట్టు తోకాడు జాడించినటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు ఈ రోజున కనిపించ మా యొక్క విన్నపాన్ని మన్నించి ఆదిరెడ్డి కుటుంబం మీద అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తావు. నువ్వు దేవాలయం అడ్డు పెట్టుకుని సంపాదించేస్తా ఉన్నారు, చిట్ ఫండ్స్ అడ్డు పెట్టుకుని సంపాదించేస్తా ఉన్నారు, రకరకాల మాటలతోటి సంబోధించావు. నువ్వు ఇష్టానుసరైనటువంటి వ్యాఖ్యలు చేసావు. నువ్వు బయటికి రావాలి, అవన్నీ నిరూపించాలి. మేము సిద్ధంగా ఉన్నాం, నీ కోసం వెయిట్ చేస్తున్నాం. నువ్వు ఎక్కడున్నా సరే లాభం లేదు, ఇంటికి పరిమితం అవడం కాదు, దోపండి కాదు, బయటికి రండి. మీ లెక్కను మీరు నిరూపించే వరకు మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు. మీ లెక్కల అవినీతిని, మీ నాయకుడు చేసిన అవినీతిని అన్నింటినీ కూడా బయటకు లాగడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే కార్మిక పేపర్ మిల్లు అడ్డు పెట్టుకుని కార్మికుల సొమ్ము అడ్డంగా దోసేసినటువంటి ప్రవీణ్ చౌర్య మహేంద్రరావు నుంచి పరారైతే ఎక్కడ వైజాగ్ లో తలదాచుకున్నాడని ఒక సమాచారం. తను కూడా రావాలి. అనేక రకాల వ్యాఖ్యలు చేసి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. నువ్వు చేసిన పని మామూలు పనులు కాదు, దోచుకున్నావు అనేది మా దగ్గర ఆధారాలతో సిద్ధంగా ఉన్నాయి. నీ సంగతి కూడా తెలుస్తాము. నువ్వేదైతే మీ నాయకుడిని చూసుకుంటే 2019 నుంచి 24 వరకు రీతిలో భరత్రామ్ అనేటువంటి వ్యక్తిని చూసుకుని విర్రవీగిపోయిన వారికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజున మీ నాయకుడికి దిగానా లేదు. మీ పరిస్థితి ఏంటో ఆలోచించండి. భరత్రామ్ అనేటువంటి వ్యక్తి నీతులు చెప్తా ఉన్నాడు. రౌడీజం పెరిగిపోతా ఉంది, గూండాయిజం పెరిగిపోతుందని. నిన్న జరిగినటువంటి భరత్రామ్ ఏర్పాటు చేసిన మీటింగ్ లో ఒక రౌడీ షీటర్ ను పక్కన కూర్చోబెట్టుకుని మీటింగ్ పెట్టాడు. నువ్వు రాజమండ్రి వ్యవస్థల విధానాల కోసం తెలుగుదేశం పార్టీ కోసం మాట్లాడతావా? ఒక రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్న వ్యక్తి నువ్వు. నీ పార్టీలో ఉన్నటువంటి మహిళలు నీ కూడా తిరిగేటటువంటి రౌడీ షీటర్ పొడి చేస్తాను అని బెదిరిస్తే ఇంకా వ్యక్తిని పక్కనెట్టు తిరుగుతూ రాజకీయాల కోసం, రాజకీయ విధానాల కోసం ఆదిరెడ్డి ఉపయోగాన్ని ప్రోత్సహిస్తుంది నువ్వు. రౌడీజాన్ని ఎంకరేజ్ చేస్తుంది నువ్వు. రౌడీలన్నిట్లు కూడా నీ రాజకీయ చరిత్రతో పాటు భూస్థాపితం చేసేసేటువంటి సందర్భం దగ్గరలో ఉంది. అలాగే 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆదిరెడ్డి అప్పారావు గారికి నువ్వు పబ్లిక్ లో చెప్పు చూపించావు. భరత్రామ్ గుర్తుపెట్టుకో. అలాగే ఏదైతే నువ్వు చెప్పు చూపించావో రాజమహేంద్రవరం ప్రజలందరూ కలిసి చెప్పు తెగేలా ఓట్లతో బుద్ధి చెప్పారు నీకు. సిగ్గుంటే నువ్వు బయటికి రాకూడదు. రాజమహేంద్రని ఇంకా ఏదో ఓడబొడిసేస్తాను, పీకేస్తాను, రాజమహేంద్ర ప్రజలకు అండగా ఉంటాను. నీ అవసరం రాజమహేంద్ర ప్రజలకు లేదు. నీ సీన్ సిరిగిపోయింది, నీ సీట్ కాలిపోయింది. ఇకనైనా ఏదైతే వ్యాపారంలో ఏదైనా పార్టీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నామని కూడా తెలిసింది. ఆ ప్రతిష్టాపితం అయిపోయింది. ప్రజలు నమ్మే ప్రసక్తిలో లేరు. గుర్తుపెట్టుకో భరత్, నువ్వు చేసిన అవినీతి ఆరోపణలన్నీ కూడా నీ మీద ఆరోపణలు ఏ విధంగా నిరూపించాలో చట్టం తన పని తను చేసుకుపోతుంది. త్వరలోనే నువ్వు చేసిన అవినీతికి మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. గల ముఖ్య కారణం రాజమహేంద్రవరంలో రాజకీయ సంస్కృతి విధానాన్ని మంటగొలిపిన ఎంపీ మార్గాని భరత్రామ్, మాజీ ఎంపీ. అతను మాజీ అంటం కూడా దండగేనని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఈ వ్యక్తి ఇంకా అధికారంలోనే ఉన్నాను,
నేనేం చెప్తే అది చెల్లుతుంది, జనాలు నమ్మేస్తారు, ఇంకా మమ్మల్ని ఆదరించేస్తారు అని నిన్ను ఏ రకంగా నీ రాజకీయ చరిత్రను భూస్థాపితం చేశారనేది నువ్వు కళ్ళారా చూసావు. ఆదిరెడ్డి కుటుంబంతో రాజకీయాల్లో పోటీ పడి నీ పరిస్థితి ఏంటి, నీ పరిస్థితి ఏమైపోయింది? ఈ రోజున రాష్ట్రంలో మీ నాయకుడి పరిస్థితి, రాజమండ్రిలో నీ పరిస్థితి ఏమైపోయిందో అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఇటు రాజమహేంద్రరావు ప్రజలు కళ్ళకు కట్టినట్టు చూపించారు. నువ్వు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా హాస్యాస్పదంగా దెయ్యాలు వేదాలలో ఇచ్చినట్టుగా గురువింద గింజ అనే సామెత గుర్తొస్తా ఉంది. మొన్న గత 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీసు ఉన్నతాధికారుల్ని ఈ యొక్క భరత్రామ్ అనేటువంటి వ్యక్తి కలిసి రాజమహేంద్రవరంలోని అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువైపోయి దానికి తెలుగుదేశం పార్టీ కారణమని డీజీపీ గారికి ఒక కంప్లైంట్ చేశాడు ఈ భరత్రామ్ అనేటువంటి వ్యక్తి. చర్యలు తీసుకోండి అని. అసలు మొట్టమొదటిగా ల్యాండ్ ఆర్డర్ ప్రకారం నీ మీద చర్యలు తీసుకోవాలి. రాజమహేంద్రవరంలోని బ్లేడ్ బ్యాచీని, గంజాయి బ్యాచీని, రౌడీ షీటర్లని, రాజకీయ వ్యభిచారులని, 420ని దగ్గర పెట్టుకుండి 2019 నుండి ఈనాటి వరకు రాజకీయం చేస్తుంది నువ్వు. ప్రజలు పక్కన నీకు బుద్ధి చెప్పినా ఇంకా నీకు మరి మైండ్ లో చిప్పు దొబ్బిందేంటో కానీ ఇంకా నీకు బుద్ధి రావట్లా. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కానటువంటి పరిస్థితి. డీజీపీ గారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు దాడులు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, బరిదెగించేశారు అని సంబోధిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ సంస్కృతి సాంప్రదాయవాది కాదు. ప్రజాక్షేత్రంలో ఉండడమే తెలుగుదేశం పార్టీ యొక్క ధ్యేయం. ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించడమే తెలుగుదేశం పార్టీ ఎజెండా. మీకులాగా అధికారుల్ని, వ్యవస్థల్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీ లేదు. అలాగే 420ని, రాజకీయ వ్యభిచారాలను అడ్డుపెట్టుకుని చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మేము సూటిగా అడుగుతున్నాం, అమరావతి 3 రాజధానులు వద్దు, ఒక రాజధాని ముద్దు అని అమరావతి రైతుల పాదయాత్రలో ఇదే రాజమహేంద్రవరంలోని ఆజాద్ చౌక్లోని చాలా శాంతియుతంగా రైతులు పాదయాత్ర చేస్తా ఉంటుంటే ఆ పాదయాత్రకి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ మద్దతుగా చాలా శాంతియుతంగా వెళ్ళిపోతా ఉంటుంటే నీ దగ్గర ఉన్నటువంటి రౌడీ షీటర్లతోటి, నీ దగ్గర ఉన్నటువంటి బ్లేడ్ బ్యాచ్ తోటి, నీ దగ్గర ఉన్నటువంటి అల్లరి మొక్కలతోటి కలిసి నువ్వు కూడా అక్కడ పాల్గొని అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టినటువంటి అసమర్థుడు నువ్వు. అసలు నీ మీద చర్యలు తీసుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ముందు నీ మీద చర్యలు తీసుకోవాలి. అలాగే రాజమహేంద్రవరం వేదికగా ఏదైతే మహానాడు ఏర్పాటు చేసుకున్నామో ఆ కార్యక్రమానికి వ్యతిరేకంగా మేమే ఏదైతే పార్టీ తోరణాలు కట్టుకున్నామో ఆ తోరణాల మీద నీ యొక్క పార్టీ తోరణాలు కట్టి, నీ ఫ్లెక్స్లు కట్టి, నీ హోర్డింగ్లు కట్టి అన్ని రకాలుగా ఆటంకాలు కలిగించావు. దాని మీద నిన్ను అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఏదైతే నీ దగ్గర ఉన్నటువంటి చిల్లర బ్యాచ్, పేటీఎం బ్యాచ్ అడ్డు పెట్టుకుండి నువ్వు 19 నుండి ఈ మొన్నటి వరకు నువ్వు అధికారులు అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసావో దాని మీద నీ మీద యాక్షన్ తీసుకోవాలి. నువ్వు చేసిన పనులన్నీ కూడా మర్చిపోయి ఉత్తమ కుమార ప్రకల్పాలు పలుకుతూ ఉంటుంటే జనాలు నిన్ను ఏ స్థితిలో పెట్టారో ఈ రోజున ఇంకా నువ్వు కళ్ళు తెరవలేకపోతున్నా. భరత్రామ్, నీ ఉడత బెదిరింపులకి, నీ ప్రకల్పాలకి ఇక్కడ బెదిరి అదిరిపోయే వాళ్ళు ఎవరు లేరు. నీ పరిస్థితి ఏంటో, నీ పార్టీ పరిస్థితి ఏంటో మీ నాయకుడి దగ్గరికి వెళ్ళి తెలుసుకో. ఏదో మాట్లాడుతున్నావు,
ఏదేదో మాట్లాడుతున్నావు, అభివృద్ధి అంటున్నావు. అలంకారానికి అభివృద్ధికి తేడా తెలియకుండా 2019 నుంచి 24 వరకు కొట్టుకున్నాను. నువ్వు చేస్తున్నటువంటి అభివృద్ధిలోని 25% అభివృద్ధి చేశాననుకుంటున్నావు. అభివృద్ధిని అడ్డు పెట్టుకుని 25% కమిషనర్కి కక్కుర్తపడి నువ్వు కక్కుర్త పనులు ఏవైతే చేయించావో అన్నిట్లు కూడా లెక్కతో సమానంగా నీకు లెక్క చెప్పేటువంటి పరిస్థితి నీకు దగ్గరలో ఉంది. సంబంధిత అధికారులు కూడా ఇప్పటికే ఎంక్వైరీ ఏర్పాటు చేశారు. నువ్వు దీనికి సమాధానం చెప్ప తీరాలి. నువ్వేదైతే దొంగతనంతో కూడినటువంటి పనులు చేయించావో, నీ కమిషన్ కోసం కక్కుర్తుపడి, నీ 25% కమిషన్ కోసం కక్కుర్తుపడి నువ్వు ఈ పనులు చేయించావో వాటిలన్నింటిని కూడా వెలికి తీస్తూ ఉన్నారు. త్వరలోనే వీటికి కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు. అలాగే స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు కృషి చేయాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పలు రాజకీయ పార్టీల నాయకులు విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆల్ ఇండియా జై హింద్ పార్టీ వ్యవస్థాపక ఫౌండర్ ఎన్ దశరథ రామిరెడ్డి, ప్రత్యేక హోదా జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ కన్వీనర్ మరి రాజా శ్రీనివాసరావు, రాజమండ్రి మహేంద్రవరం రూరల్ నుంచి జై భారత్ నేషనల్ పార్టీ తరఫున పోటీ చేసిన మనవ రఘురాం మాట్లాడారు. ముందుగా అల్లూరి సీతారామరాజు 120వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇక్కడ కూడా అదేవిధంగా తీర్మానం చేసి ఎన్డీఏ కూటమికి తలొగ్గకుండా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోతే జాతీయ రహదారుల సంస్థకు చెల్లించే టోల్ ట్యాక్స్ కట్టవద్దని ప్రజలకు పిలుపునిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని ప్రత్యేక హోదా సాధనకి పోరాటం చేయడానికి సిద్ధమని ప్రకటించారు. యాక్షన్ కమిటీ స్టేట్ కన్వీనర్ ఈ రోజు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా ఆల్ ఇండియా జై హింద్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఫౌండర్ అన్న దశరథ రామరెడ్డి గారు, అలాగే మరియు అఖిలపక్షం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు గారి పూలమఠానికి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం జరుగుతుంది. మరి జరిగిన లోగడ ప్రభుత్వంలో 25 ఎంపీలు ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకుని వస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే 22 ఎంపీలు ఇస్తే మరి ఆంధ్రప్రదేశ్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు ఆయన. అలాగే ప్రజలు కూడా ఆయనకు బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీకి 17, జనసేన పార్టీకి 2 ఎంపీలు వచ్చినాయి. కేవలం 2 పదవుల కోసం తెలుగువాడి ఆత్మగౌరవాన్ని, అలాగే మన ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కూడా అక్కడ ఢిల్లీ కాళ్ళ పెద్దల దగ్గర తాకట్టు పెట్టారు. మరి నితీష్ కుమార్ గారు బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఆయన అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆయన తీర్మానం చేసినప్పుడు మరి మీరు ఎందుకు ఇక్కడ తీర్మానం చేసి పంపించట్లేదని చెప్పేసి మేము ప్రజా సంఘాలు, అట్లాగే ప్రత్యేక హోదా జాయింట్ యాక్షన్ కమిటీ మేము అడుగుతూ ఉన్నాము. రానున్న రోజుల్లో అన్ని పార్టీలని, ప్రజా సంఘాలని, అలాగే రైతు సంఘాలని, స్టూడెంట్ సంఘాలని అని ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి నా పేరు మన్నా రఘురాం. నేను జై భారత్ రాజమండ్రి రూరల్ అభ్యర్థి కింద పోటీ చేశాను. ముందుగా ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని మనం ఈ సందర్భంగా కలిసాం. ఏదైతే అల్లూరి సీతారామరాజు గారు చేసిన త్యాగాలు ఉన్నాయో ఆ త్యాగాన్ని మనం గుర్తు చేసుకున్నాం. అంతేకాకుండా మరి మోడీ గారు క్రితం సంవత్సరం మనకి భీమవరంలో ఏంటంటే కాంస్య విగ్రహాన్ని, అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆయన ఆశయాల్ని ప్రతిబింబించే విధంగా ముందుకు వెళ్ళాలి. ఆయన ఆశయాలు ఏంటి? తెలుగువాడికి మేలు జరగాలని ఆయన ఆశయాలు. తెలుగువాడికి ఇక్కడ ప్రత్యేక హోదా మనకి గత 10 సంవత్సరాలు నుంచి ఏమీ రాజధాని ఏదో తెలియకుండా ఇబ్బంది పడుతున్నాం. మనం ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కాలంలో మనకి ఇస్తే కనుక ఈ ఉద్యోగాలు అవకాశాలు కలుగుతాయి, ట్యాక్స్ రిడమ్షన్ వస్తుంది, ప్రజలు బాగుపడిన ఒక సదవకాశం వస్తుంది. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీకి కూడా కూటమి అవసరం ఎంతో ఉంది. దీన్ని పురస్కరించుకుని, దీన్ని అవకాశంగా ఉపయోగించుకుని కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మనకి ప్రత్యేక హోదా వచ్చే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి మేము ప్రత్యేక హోదా జాయింట్ కమిటీ తరఫున జై భారత్ అభ్యర్థిగా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రత్యేక హోదా గురించి ముందుగా అందరూ దీని గురించి ఆలోచించాలి. ఏదైతే నితీష్ కుమార్ గారు ఉన్నారో వాళ్ళ రాష్ట్రం కోసం చేసుకుంటుగా మనకి విభజన హామీలు నెరవేరకుండా చాలా ఇబ్బందులు గురవుతున్నాం. దీని గురించి ప్రతికి మన్యం
స్థానిక రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 27వ జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై అల్లూరికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని మన్యపీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు నిర్వహించుకుంటున్నామని, ఈ ప్రాంతంలో జీవించిన వ్యక్తి అల్లూరి అని, రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి అని, స్వేచ్ఛ స్వాతంత్రం అంటే ఏంటో తెలియని అమాయక గిరిజనులతో ఎంతో శక్తివంతమైన బ్రిటిష్ వారితో పోరాడిన వ్యక్తి అని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆయనను మనందరూ ఈరోజు నివాళులర్పించుకోవాలని అన్నారు. స్వతంత్రంలో మా కుటుంబం కూడా పాల్గొంది అనడానికి నిదర్శనం మా ముత్తాత జ్యోతుల పాపారావు 40 వెండి నాణాలు అల్లూరు పోరాటానికి డొనేషన్ అందించడం జరిగిందని, ఇప్పటికీ రాజోమంగి పోలీస్ స్టేషన్ కేసు నమోదై ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, వేములకొండ జోగారావు, కుంచి రామకృష్ణ, ఎస్వి ప్రసాద్, కాళ వెంకటేష్, కొండ్రోత్ శ్రీను, కరణం బురయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇటువంటి మహనీయుల యొక్క ఆశయాలకు అనుగుణంగా వాళ్ళంతా కాకపోయినా అందులో ఇష్టమంతైనా మనం అంకురార్పణ చేసుకుని మనలో కలుపుకొని సాటి మానవుడి సేవ చేస్తూ ముందుకెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆయనకు మనస్ఫూర్తిగా మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించేటటువంటి రోజు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్వేచ్ఛా వాయువుల కోసం గడగడలాడించినటువంటి మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పుట్టినరోజు. 127 సంవత్సరాలు అయింది ఆయన పుట్టి. అయితే విప్లవం అన్నది విజ్ఞానవంతమైనటువంటి సమాజంలో తీసుకురావడం చాలా సులువు. ఆయన ఎంచుకున్నదే అసలు దేశం అంటే ఏంటో అవగాహన లేని, స్వేచ్ఛ అంటే ఏంటో తెలియనటువంటి ప్రాంతాన్ని విప్లవ సైన్యాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఆయన. అంటే ఎంత కష్టపడి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి. బానిసత్వం అంటే మనం బతుకుతున్నది ఇది బానిస బతుకు అని కూడా తెలియనటువంటి వ్యక్తుల్ని ఒక తిరుగుబాటు సైనికులుగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి ఒక బలమైనటువంటి శక్తి మీద పోరాటం చేయడానికి సంసిద్ధం చేసినటువంటి మహనీయుడు. మరి అటువంటి వ్యక్తి మన ప్రాంతంలో సంచరించడం, ముఖ్యంగా ఇక్కడ నాకు గర్వం ఏంటంటే ఆ ఉద్యమానికి, సీతారామరాజు యొక్క ఉద్యమానికి ఆర్థిక సహకారం చేసినటువంటి మా ముత్తాత గారు ఆ రోజుల్లో 400 వెండి నాణాలు ఇచ్చాడని చెప్పి ఇవాళకి కూడా రాజవమ్మంగి పోలీస్ స్టేషన్లో జ్యోతుల పాపారాయుడు అని చెప్పి ఆయన మీద కేసు ఉంటుంది. అటువంటి స్వాతంత్ర ఉద్యమానికి సహకరించినటువంటి వంశంలో పుట్టి అదే విధానంతో ప్రతి మానవుడు స్వేచ్ఛా వాయువులతో ఉండాలి, మానవుడిగా పుట్టినందుకు మనం పక్కవాడికి సహకారం అందివ్వాలి అనేటటువంటి ఆలోచనలతో ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశం, అదృష్టం నాకు కలిగినందుకు మనస్ఫూర్తిగా ఇది ఒక దైవ అనుగ్రహం అని చెప్పి భావిస్తూ సీతారామరాజు గారి యొక్క ఆశయాలతో మనం నడవలేకపోయినా
ఆయన స్వేచ్ఛావాయువులకి భంగం, పోరాటానికి భంగం కలిగే విధానంలో కాకుండా ప్రతి ఒక్కరిని హక్కును చేర్చుకుంటూ సేవ చేయడానికి అదృష్టం కలిగించుకుంటూ ముందుకెళ్తానని మాత్రం నేను మనవి చేసుకుంటూ, మరి అటువంటి మహనీయుడి యొక్క 127వ జన్మదినం అంటే మా ఇద్దరికి కూడా ఎంత కార్లు వస్తూ లెక్కలేసుకున్నాను. నేను 54 సంవత్సరాల తేడా ఉంది. నాకంట 54 సంవత్సరాల ముందు పుట్టాడు. ఆ రోజు పుట్టుంటే ఆయన అడుగులో అడిగేసేవాడిని నేను ఖచ్చితంగా. యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకరైన థామస్ క్రీస్తు శకం 52వ సంవత్సరంలో కేరళ రాష్ట్రం వచ్చి మొదటిసారిగా భారతదేశంలో సువార్త బోధనలు బోధించారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ డాక్టర్ డానియల్ పాల్ తెలిపారు. కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి స్వస్థతశాలలో రేవ సత్యరాజు అధ్యక్షతన జరిగిన ఇండియన్ క్రిస్టియన్ దినోత్సవ వేడుకల్లో బిషప్ డానియల్ పాల్ మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త సురేష్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని దైవజనులను క్రైస్తవ విశ్వాసులను ఉద్దేశించి ప్రసంగించారు. థామస్ భారతదేశంలో క్రీస్తు సువార్త బోధిస్తూ క్రీస్తు శకం 72వ సంవత్సరంలో జూలై 3న చెన్నైలో హత్య గావించబడ్డారని బిషప్ డానియల్ పాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రేవ డాక్టర్ కె ఇస్రాయల్, మండపేట బైబిల్ కాలేజీ ప్రిన్సిపల్ భూషణం, రీజనల్ చైర్మన్ ప్రకాశం, సిహెచ్ అలీషా, కోర్ కమిటీ సభ్యులు సత్యరాజు, ప్రేమ్ సుధీర్, విజయ్ బాబు, జోషిరాజా, సాలెము రాజా, జార్జ్, ప్రవీణ్, సంతోష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ వేగుళ్ళ జోగేశ్వరరావు గారి తరపున మనందరికి ప్రతినిధిగా మనల్ని ప్రోత్సహించడానికి, మనల్ని బలపరచడానికి మన మధ్యలో ఉన్న మిత్రుడు
పెద్దలు గౌరవనీయులు శ్రీ సురేష్ కుమార్ గారికి ప్రత్యేకంగా నేను శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. కూడి ఉన్న దైవజనులకు దైవజనురాళ్లకు ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దైవజనులకు కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను. నా శ్రమను, నా శక్తిని దారిపోసాను. వాళ్ళు అన్నారు, ఇంకా డానియల్ పాల్ ఉండడు, ఈ ఎలక్షన్ అయిపోతే నేనే నాయకుడిని, మేమే ఫెలోషిప్ పెడతాం, మాతో ఉన్న వాళ్ళకే భవిష్యత్తు ఉంటుంది, డానియల్ పాల్ గారితో ఉన్న వాళ్ళకి భవిష్యత్తు ఉంటుందని పిచ్చివాగుడు వాగారు. ఇప్పుడు నేను చిటికేస్తే ఎగిరిపోతారు వాళ్ళు, కానీ వేయను. నేను అనుకుంటే ఏమైనా చేయగలను, కానీ చేయను. ఎందుకంటే ప్రతి పరిస్థితిని దేవునికి వదిలేసే వ్యక్తిని నేను. నాకు ఫేవర్ చేసేది దేవుడే, నాకు విజయాన్ని ఇచ్చేది దేవుడే. నేనేమనుకుంటానో దానిని నెరవేర్చేవాడు దేవుడు. దానికి తందాన అన్న ఈ రెండు మండలాల నాయకుల సంగతి మాత్రం తెలుస్తారు. వాళ్ళ విషయంలో మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటారు. ఇదే నేను మరొకరికి చెప్పట్లేదు, లైవ్లోనే చెప్తున్నాను. తప్పకుండా దాని పర్యవసానాన్ని వారు అనుభవిస్తారు. అంటే మనందరం స్మరించుకోవాల్సింది రెండు ముఖ్యమైన విషయాలు. ఒకటి నమ్మకం. ఆ నమ్మకం ఎన్నో రకాలుగా ఉంటుంది, కానీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ప్రభు మహిమ మీద ఉన్న నమ్మకం. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడంటే మనకి ఇంటర్నెట్ అంతా అందుబాటులో ఉంది. ఏ దేశం గురించి అయినా సరే క్షణాల మీద మనం తెలుసుకోగలుగుతున్నాం. కానీ క్రీస్తు శకం 49వ సంవత్సరం అంటే అప్పుడు ఎంత వెనుకబడి ఉండేది. ఒక దేశం గురించి ఇంకో దేశానికి తెలిసే ఆస్కారమే లేదు అసలు. మరి అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమని తెలియపరచడం కోసం, ఆ సువార్తను అందించడం కోసం ఎక్కడో గ్రీక్ దేశం నుంచి ఇక్కడికి ప్రయాణమై వచ్చి అసలు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, అక్కడ వ్యక్తులు ఎలా ఉంటారో తెలియదు, ఎలాంటి ప్రమాదాలు ఉంటాయో తెలియదు, అన్నీ ఏమీ తెలియదు. ప్రతి పరిస్థితికి కూడా సిద్ధపడి ఒకటే ఒక ఆశయం ఏంటంటే ప్రభు గురించి తెలియపరచాలి, ప్రభు యొక్క మహిమ గురించి ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా తెలుసుకోవాలి అని ఒకే ఒక గొప్ప సంకల్పం. దైవజనులకు, విచ్చేసిన సేవకులు, సేవకురాలు, విశ్వాసులు అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి విచ్చేసిన వారందరికీ కూడా ఇండియన్ క్రిస్టియన్ డే తరఫున నా శుభాకాంక్షలు జరుపుకుంటున్నానండి. మన బిషప్ తండ్రి గారి ద్వారా నాకు తోమా గారి మహిమ గురించి, వారి గురించి, వారి చరిత్ర గురించి తెలిసింది. మరి భూషణ్ గారు చెప్పిన దాని ప్రకారం ఇంకా ఎన్నో విషయాలు తెలిసాయి. నిజంగా తోమా గారి గురించి తెలుసుకోవడం అనేది ఒక గొప్ప విషయం. చూస్తే మనం ఎప్పుడు కూడా చరిత్ర అనేది తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే గతంలో మహోన్నతమైన వ్యక్తులు ఎలా ఉన్నారు, వారు ఇన్ని
వేల సంవత్సరాలు అయినా కూడా మనందరం స్మరించుకుంటున్నామంటే వాళ్ళ గొప్పతనం ఏంటి అనేది మనం తెలుసుకుని దాన్ని ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఆ రకంగా ఉండడం అనేది మనం ఆచరించదగ్గ విషయం. చాలా మందిని నేను ప్రోత్సహించాను. వారు ఒక రకంగా మోసం చేస్తూ ఉన్నారు. వారి వ్యక్తిత్వాన్ని బయట పెట్టుకుంటున్నారు. ఇది సహించడానికి వీలు లేని పరిణామం. తప్పకుండా దాని మీద చర్య తీసుకుంటాను. తప్పకుండా దాని పర్యవసానం వారు అనుభవిస్తారు. ఎందుకంటే మన శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు గారు మన పక్షపాతి. రాష్ట్రంలో ఏ శాసనసభ్యుడు చూపించనంత అభిమానం, ప్రేమ దైవ సేవకుల పట్ల వారు కలిగి ఉన్నారు. ఇది నేను ఛాలెంజ్గా మాట్లాడతాను. ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే గారు దైవ సేవకుల పట్ల అలాంటి మంచి మనసు కలిగి ఉండరు. వారికి అంత ఉన్నతమైన భావం మనం అంటే. దైవజనుడు అంటే దేవునితో సమానమని భావించే కుటుంబం ఆ కుటుంబం. దైవ సేవకులను గౌరవిస్తే దేవుని గౌరవించటం అని భావించే వ్యక్తులు వారు. కానీ జరిగిన దినాల్లో వారిని మోసగించాము. వారు మన మీద చూపించినంత నమ్మకాన్ని మనం నిలవబెట్టుకోలేకపోయాం. ఒకవేళ జోగేశ్వరరావు గారు, సురేష్ కుమార్ గారు క్షమించొచ్చేమో కానీ నేను క్షమించను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అల్లూరి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం అదృష్టం, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్న ప్రభుత్వాలు, డబుల్ డయాఫ్రామ్ వాల్ నిర్మించకపోతే భవిష్యత్తులో ప్రమాదం. రాహుల్ గాంధీకి దేశమంతా మద్దతుగా నిలబడుతుంది, కంబాల చెరువు గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నిరసన. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.